హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేం బాగున్నాం. హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు హరిత స్మాల్ వరల్డ్. నా పేరు హరిత. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్లో ఇంకొన్ని కపుల్ షార్ట్స్ వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మేము హవాయ్ వెళ్తున్నాము. హవాయ్లో మావి అనే ఐలాండ్కి వెళ్తున్నాము. హాలిడే సీజన్లో ఎయిర్పోర్ట్ చాలా క్రౌడీ ఉంటుంది అనుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చాక చూస్తే అంత క్రౌడ్ అయితే ఏమీ లేదు. మేము డెల్టా ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేసాము. డెల్టా ఎయిర్లైన్స్లో ఈచ్ పర్సన్కి ఒక క్యాబిన్ బ్యాగేజ్ మాత్రమే అలౌడ్ ఉంది. కాకపోతే మేము ఒక బ్యాగ్ ఎక్స్ట్రా పే చేసి మరీ చెక్ ఇన్ చేసాము. షూస్, చెప్పులు అంటే పిల్లలవి టూ పేర్స్ ఆఫ్ షూస్ ఉన్నాయి, స్నార్క్లింగ్ కిట్స్ ఉన్నాయి, స్విమ్ వేర్, ఎక్స్ట్రా క్లాతింగ్ ఇవన్నీ కూడా క్యాబిన్ బ్యాగేజెస్లో సరిపోవు అనేసి ఒక చెక్ ఇన్ అయితే మేము పే చేసి మరీ తీసుకున్నాము. ఆ చెక్ ఇన్ బ్యాగ్ ట్యాగే మా హస్బెండ్ ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని అటాచ్ చేస్తున్నారు. ట్యాగ్ అటాచ్ చేసి బ్యాగ్ అయితే డెల్టా కౌంటర్లో చెక్ ఇన్ చేశాక సెక్యూరిటీ చెకింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎయిర్పోర్ట్స్లో సెక్యూరిటీ స్క్రీనింగ్ దాటడానికి ఇక్కడ 2 టైప్ ఆఫ్ లైన్స్ అయితే ఉంటాయండి. జనరల్ స్క్రీనింగ్ అండ్ స్పాట్ సేవర్. స్పాట్ సేవర్ ఏంటి అంటే చాలా తక్కువ మంది ఉంటారు అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. బట్ దీనికి మనం ముందు రోజే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే రెగ్యులర్ స్క్రీనింగ్లో అయితే చాలా మంది ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, రెగ్యులర్ స్క్రీనింగ్ లైన్లో అయితే చాలా మంది ఉన్నారు. స్పాట్ సేవర్ ఆప్షన్ ముందు రోజే బుక్ చేసుకున్నాము. సో మాకు సెక్యూరిటీ చెక్ పాయింట్ అంతా కూడా 5 to 10 minutesలో మొత్తం అయిపోయింది. కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యేసరికి మా బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 6.5 hours జర్నీ అయితే ఉంది ఫ్రమ్ సియాటిల్ టు మావి అనే ప్లేస్కి. సో మేమైతే డెల్టా ఎయిర్లైన్స్ ఎందుకు చూస్ చేసుకున్నాము అనేది ఒక చిన్న రీజన్ చెప్తాను. డెల్టా ఎయిర్లైన్స్లో మనకి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో ప్రొవైడ్ చేసినట్టు సీట్స్కి స్క్రీన్స్ అయితే ఉంటాయి. సో కిడ్స్ కొంచెం బోర్ ఫీల్ అవ్వకుండా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు అండ్ మేము కూడా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అని అయితే మేము ఈ డెల్టా ఎయిర్లైన్స్ చూస్ చేసుకున్నాము. మేము అక్కడ టైమింగ్స్ ప్రకారం ఈవినింగ్ 6:45కి అయితే రీచ్ అయ్యాము. లగేజ్ పిక్ చేసుకొని బయటికి రాగానే మనకి రెంటల్ కార్ సర్వీసెస్కి వెళ్ళడానికి ఒక చిన్న ట్రామ్ అయితే ఉంది. అలా మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న రెంటల్ కార్ సర్వీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మాకు 3-4 ఆప్షన్స్ ఇచ్చారు. బట్ మేము మాత్రం స్టాండర్డ్ ఎస్యూవీ సెలెక్ట్ చేసుకున్నాము. మా బాబు మాత్రం జీప్ కావాలని చెప్పి గోల చేస్తున్నాడు. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయేసరికి నేను ఫుల్ వీడియో షూట్ చేయలేదు. దారిలో వస్తూ డిన్నర్ అయితే పిక్ చేసుకొని మా హోటల్ రూమ్కి అయితే వచ్చేసాము. మేము కనపాల హయత్ రీజెన్సీ మావి రిసార్ట్ అండ్ స్పాలో అయితే రూమ్ బుక్ చేసుకున్నాము. క్రిస్మస్ టైం కాబట్టి ఫుల్ ఆఫ్ క్రిస్మస్ ట్రీ డెకరేషన్స్, లైట్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది హోటల్ అంతా కూడాను. మీ అందరికీ ఈ వీడియోలోనే మా రూమ్ టూర్ చూపిద్దాము అని అనుకుంటున్నాను. రెగ్యులర్ హోటల్ రూమ్స్ లానే చిన్న ఫ్రిడ్జ్, కాఫీ మేకర్, కెటిల్ అయితే ఇచ్చారు అండ్ 2 beds విత్ సోఫా కూడా ఉంది. బెడ్ పక్కనే బాల్కనీ కూడా ఉంది. నైట్ అయితే బాల్కనీ షూట్ చేయలేదు. ఇదైతే మార్నింగ్ 5:30 కల్లా నిద్ర లేచేసరికి వ్యూ అయితే ఇది. మేము మౌంటైన్ వ్యూ సైడ్ రూమ్ తీసుకున్నాము. యాక్చువల్లీ ఇలాంటి రిసార్ట్స్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యూస్ ఉన్న రూమ్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఓషన్ ఫ్రంట్ వ్యూస్ ఉండే రూమ్స్ ఉన్నాయి, ఇలా మౌంటైన్ సైడ్ వ్యూస్ అండ్ సిటీ సైడ్ వ్యూస్ అని అలా డిఫరెంట్గా ఉంటాయి కదా. మేమైతే ఇది చూస్ చేసుకున్నాము. ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చి కింద బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ దగ్గర ఈ బర్డ్ చూసాము. ఈ బర్డ్ నేమ్ అయితే మిడోరీ. ఇది చిన్న వర్డ్స్ భలే క్యూట్గా మాట్లాడుతుందండి. అలా బ్రేక్ఫాస్ట్ దగ్గర రోజుకొక బర్డ్ పెడుతున్నారు. టోటల్ రిసార్ట్లో మనకి ఆల్మోస్ట్ 6 to 7 టైప్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క బర్డ్ని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేటప్పుడు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ మంచిగా ఎంగేజ్ అవుతారు కదా, ఆ బర్డ్స్ చిన్న క్యూట్గా వర్డ్స్ మాట్లాడుతూ ఉంటే. నాకు ఈ హవాయ్ ట్రిప్ మొత్తంలో బాగా నచ్చింది ఏంటి అంటే ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సీన్స్. అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలా అల్లల్ల శబ్దం వింటూ మనం బ్రేక్ఫాస్ట్ తింటూ కాఫీ తాగుతూ ఉంటే అసలు ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. మీలో ఎంతమందికి ఇష్టం ఇలాంటి ఒక వైబ్లో బ్రేక్ఫాస్ట్ చేయడం, కాఫీ తాగడం లాంటివి? బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వెజ్ వాళ్ళకి ఉన్నాయి, నాన్ వెజ్ వాళ్ళకి ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం కిడ్స్కి కూడా సూపర్ ఆప్షన్స్ ఉన్నాయి. డెఫినెట్గా వాళ్ళకైతే ఒక ట్రీట్ ఇది. మా కిడ్స్ అయితే ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ టైంని బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి కావాల్సిన జంక్ అంతా కూడా అక్కడే దొరుకుతుంది. ఇక్కడ చూసారా, ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పీసెస్ కింద పెట్టారు. ఒక చిన్న ఫ్యాన్ పెట్టారు, పురుగులు కానీ ఏవైనా దగ్గరికి రాకుండా ఉంటాయి అని. ఐడియా అయితే చాలా బాగుంది కదా. సాలడ్స్ ఉన్నాయి, చియా సీడ్స్తో కోకోనట్ మిల్క్ పుడ్డింగ్ ఉంది అండ్ ఓవర్ నైట్ ఓట్స్ ఉంది. అసలు ఎగ్ లవర్స్కి అయితే చెప్పక్కర్లేదండి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. వెజిటబుల్ ఆమ్లెట్ అని, స్క్రాంబుల్డ్ ఎగ్ అని, అసలు డిఫరెంట్గా ఉన్నాయి. ఒక 3 to 4 వెరైటీస్ ఆఫ్ ఎగ్సే ఉన్నాయి. అసలు ఎర్లీ మార్నింగ్ ఫిష్ తినే వాళ్ళకైతే ఒక ఫీస్ట్ అని చెప్పచ్చు. సాల్మన్ ఉంది అండ్ ప్రాన్స్ ఉంది, అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీ ఫుడ్ కూడా ఉంది.
కిడ్స్కి కూడా పాన్ కేక్స్ అని ఇలా 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ సీరియల్స్, ఫ్రూట్స్లో కూడా హోల్ ఫ్రూట్స్ ఇలా బనానా, యాపిల్, ఆరెంజెస్ ఇలా ఫ్రూట్స్ కానీ పెట్టారు. అండ్ బ్రెడ్స్ అయితే చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ 7 to 8 కైండ్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి, బేగిల్స్ ఉన్నాయి అండ్ గ్లూటెన్ ఫ్రీ కూడా ఉంది. మనం ఇక్కడ పక్కన టోస్టర్స్ పెట్టారు, టోస్ట్ చేసుకొని అవకాడో కానీ బాయిల్డ్ ఎగ్స్ని చిన్న చిన్న పీసెస్ చేశారు. అవి ఏదైనా టాపింగ్స్లో ఏదైనా యూస్ చేసుకొని తినేయచ్చు. అండ్ ఈవెన్ బ్లూబెర్రీ మఫిన్ అని, కప్ కేక్స్ అని, యోగర్ట్ కప్స్ అండ్ దెన్ బనానా బ్రెడ్ అని అలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి. కోకోనట్ మిల్క్తో కాఫీ ఉంది. అసలు బ్రేక్ఫాస్ట్ అనేది ఒక ఫీస్ట్. వ్యూ చూసారా, చాలా బాగుంది కదా. ఇలా ఒక దీవికి వచ్చి వారం రోజులు ఉండడము అనేది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఇలా ఐలాండ్కి వచ్చి ఉండడం అనేది. సో అందువల్ల ఏమో కానీ నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. వెదర్ కానివ్వండి, చుట్టూ చెట్లు, నీళ్లు, అసలు చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదు. ఇప్పుడైతే వేల్ వాచింగ్కి వెళ్ళిపోతున్నాము. ఈ వేల్ వాచింగ్ మేము యాక్చువల్గా 3 days బిఫోరే ఈ టైమ్ అండ్ డేట్ ప్రకారం బుక్ చేసేసుకున్నాము. ఈ ట్రిప్ మేము ఒక్కళ్ళమే కాదండి, మాతో పాటు ఆల్మోస్ట్ 6 ఫ్యామిలీస్ ఉన్నారు, ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా ఇదే బోటు. ఈ బోట్లో అందరూ కలిసి కూడా ఒక 70 మెంబర్స్ అయితే ఉంటారు. అండ్ ఆ బోట్లో వర్క్ చేసే వాళ్ళు ఒక 7 to 8 మెంబర్స్ అయితే ఉన్నారు. అలా 5 minutes కూర్చున్నాం, సెటిల్ అయ్యాం అన్నప్పుడే అప్పుడే వేల్స్ కనపడడం స్టార్ట్ అయిపోయింది. ఇంత దగ్గరగా అంత పెద్ద పెద్ద తిమింగళాలని, డాల్ఫిన్స్ని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ డాల్ఫిన్స్ని చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నాయో. ఒక 3 డాల్ఫిన్స్ కొట్టుకుంటూ రౌండ్లు తిరుగుతూ ఆడుకుంటున్నాయి. హవాయిలో ఏ ఐలాండ్కి వెళ్ళినా అక్టోబర్ ఎండ్ నుంచి మార్చ్ ఎండ్ దాకా అయితే వేల్ వాచింగ్కి దిస్ ఈస్ ద బెస్ట్ సీజన్ అంట. ఈ టైంకి వేల్స్ అన్నీ ఇక్కడికి వచ్చి మేట్ అయ్యి పిల్లల్ని కనేసి మళ్ళీ ఏప్రిల్ 1st వీక్ కల్లా అవి అలాస్కా వైపు అయితే వెళ్ళిపోతాయంట. వేల్ వాచింగ్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 1:30 అయింది. పిల్లలు ఇంకా ఆకలేస్తుంది అంటే ఫుడ్ ప్లేసెస్ సర్చ్ చేస్తున్నప్పుడు మాకు ఎక్కువ ఇలా ఫుడ్ ట్రక్స్ ఉన్న ప్లేసెసే ఎక్కువ చూపించింది. సో లోకల్లో ఉండే ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి దిస్ ఈజ్ ఆల్సో ఎ బెస్ట్ ఆప్షన్ అనుకున్నాము. మేము థాయ్ ఫుడ్ అండ్ లోకల్ మేడ్ ఐస్ క్రీమ్ ఒకటైతే పిక్ చేసుకున్నాము. బ్యాక్ మా రిసార్ట్కి వచ్చేటప్పుడు మాకైతే ఈ లోకల్ ఫ్రూట్ మార్కెట్ అయితే కనపడింది. ఫ్రూట్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అవకాడోస్ అయితే ఎంత పెద్ద పెద్ద సైజెస్లో ఉన్నాయో. ఇలా లోకల్ ప్రొడ్యూస్ అంతా వీళ్ళు ఇలా ప్యాక్ చేసి అయితే సెల్ చేస్తున్నారు. అక్కడే కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు. మేమైతే కోకోనట్ వాటర్ తాగాము. రూమ్కి అయితే వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ మా రిసార్ట్లోనే బీచ్ యాక్సెస్ ఉంది, ఆ బీచ్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ డే మా పాప, మా హస్బెండ్ ఇద్దరు కూడా 8 లైన్ జిప్ లైన్కి వెళ్ళారు. 8 లైన్ జిప్ లైన్ అంటే ఇలా ఒక లేన్ ఉంది కదా, అండ్ మీకు ఒక స్టాప్ కనబడుతుంది కదా, అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ అక్కడ నుంచి ఒక 5 to 7 minutes వాక్ కానీ లేదా హైక్ కానీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక లైన్ ఉంటుంది. అలా 8 లైన్స్ వాళ్ళు జిప్ లైన్ చేస్తారు. ఇది పర్ హెడ్ $150 అయితే ఛార్జ్ చేశారు. అండ్ 10+ years మాత్రమే అలౌడ్ ఉంది. సో మా బాబు అలౌడ్ కాదు కాబట్టి నేను మా బాబు కోసం ఆగిపోయాను. నెక్స్ట్ అయితే మేము వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ అయిన హాలికెల్లా మౌంటైన్కి అయితే వచ్చేసాము. ఇది 10,000 feet అబోవ్ ఉంటుంది. సన్సెట్ అండ్ సన్ రైజ్కి చాలా మంది ఇక్కడికి విజిట్ చేస్తారు. ఈ మౌంటైన్ పైకి మనం వచ్చే కొంది మేఘాలు దాటి పైకి వస్తున్నాము. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, మనమైతే మేఘాలు దాటి పైకి వచ్చాము. ఇక్కడున్న నేటివ్ పీపుల్కి ఈ మౌంటైన్ అనేది చాలా సీక్రెట్ ప్లేస్. అంటే మనకి టెంపుల్స్, చర్చెస్ ఎలా సన్ రైజ్ టైంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ దేవుణ్ణి పూజిస్తూ పాటలు కూడా పాడుతూ ఉంటారు. ఈ మౌంటైన్లో ఉండే ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఒక 500 to 600 years బ్యాక్ ఒక వాల్కెనిక్ ఎరప్షన్ అయితే అయింది. దానివల్ల ఫామ్ అయిన ల్యాండ్స్కేప్సే ఇక్కడ కనిపిస్తున్నది మనకి. సన్ రైజ్కి రావాలి అంటే ఎర్లీ మార్నింగ్ 2 or 3 స్టార్ట్ అయిపోయి రావాలి. అండ్ టికెట్స్ కూడా మనకి ముందు రోజే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. మాకు కిడ్స్తో సన్ రైజ్ కష్టమని మేమైతే సన్సెట్ టైంకి అయితే వచ్చేసాము. రిటర్న్ వచ్చేటప్పుడు మేము ఈ రామే బోన్స్లో వెజిటేబుల్ సూప్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంది. ఎవరైనా మావీలో వెజ్ ఆప్షన్స్ కోసం చూసే వాళ్ళకైతే ఇక్కడున్న వెజ్ సూప్ అమేజింగ్గా ఉంటుంది. యూ గైస్ కెన్ ట్రై. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మస్ట్ సీ ప్లేసెస్ ఇన్ మావీ ఏది అంటే రోడ్ టు హ్యానా. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డ్రైవ్ అండి. ఆ డ్రైవ్ అంతా కూడా మనకి 600 కర్వ్స్ ఉంటాయి అండ్ 48 సింగిల్ లైన్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఆ బ్రిడ్జెస్ కూడా ఎలా అంటే ఒకళ్ళు వస్తున్నప్పుడు అవతల సైడ్ కార్ ఆగిపోవాలి. ఏ 2 కార్స్ కనుక బ్రిడ్జ్ మీదకి వచ్చాయి అంటే అవి స్ట్రక్ అయిపోతాయి. ఒక ఫుల్ డే పడుతుందండి మనకి రోడ్ టు హ్యానా కవర్ చేయడానికి.
మస్ట్ సీ ప్లేసెస్ అయితే కొన్ని ఉన్నాయి. అందులో ట్విన్ ఫాల్స్, రెడ్ సీ బీచ్, బ్లాక్ సీ బీచ్, కేనే పార్క్ అండ్ హ్యానా బే. ఈ ప్లేసెసే కాదు, మన దారికి పొడవుతున్నా కూడాను చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. కాకపోతే ఎక్కడ పడితే మనం అక్కడ స్టాప్ బై చేయలేము. కొన్ని ప్లేసెస్లో మాత్రమే మనకి స్టాప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా కాషియస్గా అయితే డ్రైవ్ చేయాలండి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా యాక్సిడెంట్స్ అయిపోతాయి. ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువే అనిపించాయి. అందులోనూ వెజిటేరియన్స్కి అయితే అసలు ఆప్షన్స్ చాలా తక్కువ. మేము ఆల్మోస్ట్ హ్యానా టౌన్కి రీచ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక చోట ఫిష్ అండ్ చిప్స్ అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మనకి దారి పొడుగుతున్నా కూడా పచ్చగా చెట్లు కనపడతాయండి. అంటే బనానా ట్రీస్ కానివ్వండి, ప్యాషన్ ఫ్రూట్, అవకాడోస్, అలా చాలా రకాలైన ఫ్రూట్స్ అయితే పండుతున్నాయి. అంటే ట్రాపికల్ వెదర్ కదా, ఎండ వెదర్, అలా అని చలి లేదు. చెట్లు పెరగడానికి అదొక మంచి రీజన్ కదా. అసలు మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎక్కడ చూసినా మందారపు చెట్లు అండి. అంటే రోడ్ టు హ్యానా అనే కాదు, టోటల్ హవాయిలో ఎక్కడ చూసినా మనకి మందారపు చెట్లు అయితే కనపడతాయి. అవి చూస్తున్నప్పుడల్లా నాకు మా అమ్మే ఎక్కువ గుర్తొచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు మందారాకులు తెచ్చి పేస్ట్ చేసి నా తలకైతే పెట్టేది అమ్మ. మందార పువ్వులు, ఆకులు, జుట్టు బాగుంటుంది, సిల్కీగా ఉంటుంది అని. ఇప్పుడు నా జుట్టుకు కారణం ఆ మందారాకులే అని నాకు అవి చూసినప్పుడల్లా ఒక ఫీలింగ్ అయితే వస్తూ ఉంది. అలా చూస్తూ ఉండగానే ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది. 3కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే చీకటి పడ్డాక ఈ రోడ్ మీద ట్రావెల్ చేయడం అంత సేఫ్ కాదు. ఓవరాల్గా మాకు ఈ రోడ్ టు హ్యానా అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ డే మేము మా హోటల్లోని లువావు డాన్స్కి అయితే వచ్చేసాము. ఇది ఒక ట్రెడిషనల్ హవాయియన్ ఫీస్ట్ సెలబ్రేటెడ్ విత్ ఫుడ్, మ్యూజిక్, డాన్సింగ్ అండ్ కల్చరల్ రిచువల్స్ విత్ లోకల్ హవాయియన్ ట్రెడిషనల్ డిషెస్. అండ్ వాళ్ళు కూడా పర్ఫామ్ చేస్తారు, కొన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవి ఉంటాయి. మాకు మా హోటల్లోది అంత నచ్చలేదు. బయట 3-4 ప్లేసెస్లో అయితే ఈ లువావు జరుగుతూ ఉంటుందంట. బట్ మాకు మా హోటల్లోది అయితే అంత ఎక్సైటింగ్గా అయితే ఏమీ లేదు. అక్కడ కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. ఒకరోజు మొత్తం అయితే దగ్గరలో ఉన్న బీచెస్ అన్నీ కవర్ చేసాము. ఓలోవాలు, కపాలువా, నపాలి, కహులు. ఈ బీచెస్ అన్నిట్లో స్నార్క్లింగ్ యాక్సెస్ చాలా ఎక్కువ ఉంది. అంటే మనమే వెళ్ళి స్నార్క్లింగ్ చేసుకోవచ్చు. ఇదేనండి మా మావి ప్రయాణం. మాకైతే మావి చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిత స్మాల్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.